హే గాయ్స్, జస్ట్ రెడీ అయ్యి టేస్ట్ చేసి చెప్తాను. సూపర్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మనిష వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం మక్కానా మిక్చర్ అనేది ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవచ్చు సింపుల్గా అనేది వీడియోలో చూస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక వెజల్లో మనకు కావాల్సినంత మక్కానా తీసుకోవాలన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేసే వెజల్ కంటే కొంచెం పెద్ద వెజల్ తీసుకోవాలి. ఇక్కడ నేను వెజల్ మార్చాను. అండ్ కావాల్సినన్ని పల్లీలు, కారం, ఉప్పు అండ్ కొద్దిగా పసుపు, ధనియా పొడి, కొంచెం ఏమంటారు చాట్ మసాలా వేసేసి మన టేస్ట్కి తగినట్టు, అంటే మన టేస్ట్ బడ్స్ ఏవి అడుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టు కావాల్సిన డ్రై మసాలా మొత్తం వేసేసి కరివేపాకు వేసి అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అదేమంటారు వెల్లిపాయలను కొంచెం కచ్చపచ్చ దంచేసి వేసి కలపండి. ఇలా కలుపుతుంటే కొద్దిగా లైట్ వెయిట్గా ఉంది, కలుపుకుంటుందో లేదా డౌట్ వచ్చి నేను చేయితో కలపడానికి ట్రై చేశాను. బట్ చేయితోటి కంటే ఎందుకో స్పూన్ తోటే పర్ఫెక్ట్గా అయ్యింది అన్న ఫీల్. స్పూన్ తోటే ఇట్లా ఓవర్లాప్గా కలపండి, ప్రాపర్గా కలుపుకుంది అనమాట. ఎంత కలిపినా కొద్దిగా డ్రై మసాలా కిందికి వెళ్తుంది, బట్ ఇలా ఓవర్లాప్గా కలపడమే బెస్ట్ ఆప్షన్ రాదర్ దెన్ డూయింగ్ విత్ హ్యాండ్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈవెన్గా మన ఎయిర్ ఫ్రైయర్ ట్యాంక్లో అయితే ఫిల్ చేస్తున్నాను. సో అది ఫిల్ చేసేసి ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడమే. ఇట్స్ దాట్ సింపుల్. సో ఇదైతే నేను ఈ మిక్చర్ ట్రై చేయడం అయితే ఫస్ట్ టైము. ఎలా వస్తుంది ఏంటి అనేది కొద్దిగా సస్పెన్స్గానే ఉంది. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్లో ఇంతకుముందు వేరే రెసిపీస్ అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. కాకపోతే మధ్యలో మనం కొంచెం వాటిని చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా అలానే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 15 minutesకి పెట్టాను. అండ్ టెంపరేచర్ వచ్చేసి మన 200 degrees Celsiusలో పెట్టాను అనమాట, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనేసి. అండ్ ఇప్పుడు చెప్పాను కదా మధ్యలో కలుపుకోవాలి అనేసి, కొద్దిగా కలుపుకొని మళ్ళీ చెక్ చేశాను. ఇంకా అలా చూసేలోపు టైం అయితే అయిపోయింది. ఎంతో సింపుల్గా అయిపోయినట్టే ఫీల్ వచ్చింది, పెద్దగా మనకి కష్టపడ్డ ఫీలే రాలేదు. చాలా యమ్మీగా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి పల్లీలు కూడా ఎంత బాగా వేగాయో, కరివేపాకు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్. సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్. ఇది ఒక హెల్తీ స్నాక్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. తప్పకుండా డయట్లో ఇంక్లూడ్ చేసుకోండి. హే గాయ్స్, జస్ట్ రెడీ అయ్యింది ఎయిర్ ఫ్రైయర్లో. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, వెరీ యమ్మీ అండ్ క్రంచీ. అందులో హెల్దీ. నవేడేస్ ఫుల్ ట్రెండ్లో ఉంది కదా మక్కానా. ఏంటిది 0 calorie అని కూడా అంటారు. కాకపోతే మనం దీంట్లో పీనట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి పీనట్స్ కూడా ప్రోటీనే. సో సూపర్ హెల్దీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ వచ్చేసి ఉట్టి ఎయిర్ ఫ్రైయర్లోనే కాకుండా మనం కడాయిలో అయినా లేకపోతే తవ్వ మీదనైనా ట్రై చేయొచ్చు. సేమ్ రెసిపీ ఆరెల్స్ మీకు నచ్చినట్టు కొంచెం ఆల్టర్నేటివ్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ క్యాష్యూస్ వేసుకోవడము, లేకపోతే చనా వేసుకోవడము, అలా ఆల్టర్నేటివ్స్ మన టేస్ట్కి తగినట్టు మన ఏరియాని బట్టి మనం యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.